హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో ఆర్టికల్ 14 గురించి నేర్చుకుందాం. ఆర్టికల్ 14 అనేది ముఖ్యంగా రెండు విషయాలను తెలియజేస్తుంది. అవి చట్టం ముందు సమానత్వము, అదేవిధంగా చట్టం వల్ల సమాన రక్షణ అనే రెండు అంశాలను చాలా సూక్ష్మంగా అధ్యయనం చేస్తుంది. మరి చట్టం ముందు సమానత్వము, అదేవిధంగా చట్టం వల్ల సమాన రక్షణ అనే ఈ రెండు అంశాల ఆధారంగా చేసుకొని ఏ వ్యక్తికి కూడా భారత భూభాగంలో ఈ రెండు అంశాల ఆధారంగా వివక్షత చూపకూడదు. మరి ఏ వ్యక్తి యొక్క హక్కులను భంగం వాటిల్లకుండా చూడాలనే విషయాన్ని ఈ ఆర్టికల్ 14 తెలియజేస్తుంది. ఏంటిది? ఆర్టికల్ 14 ఏమనే విషయం తెలియజేస్తుందంటే, ఒకటి చట్టం ముందు సమానత్వం, మరొకటి చట్టం వల్ల సమాన రక్షణ రెండు విషయాల ఆధారంగా భారత భూభాగంలో ఏ వ్యక్తికి యొక్క ప్రాథమిక హక్కులను భంగం వాటిల్లకుండా చూడాలి అనే విషయాన్ని ఈ ఆర్టికల్ 14 తెలియజేస్తుంది. మరి ఈ ఆర్టికల్ 14లో పేర్కొనబడినటువంటి చట్టం ముందు సమానత్వము, చట్టం వల్ల సమాన రక్షణ ఈ రెండు అంశాలను మనం ఒకసారి అధ్యయనం చేస్తే, చట్టం ముందు సమానత్వము ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈ అంశం అనేది ముఖ్యంగా బ్రిటన్ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి బ్రిటన్ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా చట్టం వల్ల సమాన రక్షణ అనే సిద్ధాంతము అనే భావజాలము యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రాజ్యాంగం నుంచి చట్టం వల్ల సమాన రక్షణ అనే సిద్ధాంతాన్ని భారత రాజ్యాంగంలో స్వీకరించడం జరిగింది. ఓకే, చట్టం ముందు సమానత్వం అనే అంశము ముఖ్యంగా అన్ని పరిస్థితులలో సమానత్వం గురించి పేర్కొనడం జరుగుతుంది. ఏంటిది? చట్టం ముందు సమానత్వం అనే అంశము అన్ని పరిస్థితులలో సమానత్వం గురించి పేర్కొంటుంది. మరి అన్ని పరిస్థితులలో సమానత్వం అని అంటున్నాము. ముఖ్యంగా మా సమాజాన్ని ఒకసారి అధ్యయనం చేస్తే, సామాజిక పరంగా, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా మనలో ఉన్నటువంటి ప్రజలను, మన యొక్క సమాజాన్ని అధ్యయనం చేస్తే సమాజాన్ని ముఖ్యంగా మూడు రకాలుగా విభజించవచ్చు. ఒకటి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయం. ఆర్థికపరమైన సమాజము, సామాజికపరమైన సమాజము, రాజకీయ పరమైనటువంటి సమాజము. మరి సమాజంలో సామాజిక అంశాల ఆధారంగా మనం సమాజాన్ని అధ్యయనం చేస్తే, సమాజంలో వృద్ధులు, వయోజనులు, ఏంటిది? సమాజంలో వృద్ధులు, వయోజనులు, సామాజిక పరంగా మనం అధ్యయనం చేస్తున్నాం కాబట్టి సమాజంలో వృద్ధులు, వయోజనులు, అదేవిధంగా పురుషులు, మహిళలు, ఇంకా చూసుకున్నట్లయితే మైనర్, మేజర్ అంటే పిల్లలుగా, వయోజనులుగా మనం ఈ విధంగా సమాజాన్ని సామాజిక పరంగా వర్గీకరించవచ్చు. ఏమని? వృద్ధులు, వయోజనులు, పురుషులు, మహిళలు, మైనర్, మేజర్. అదేవిధంగా ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే సమాజంలో వెనుకబడిన వారు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులుగా, అభివృద్ధి చెందిన తరగతులుగా ఈ రెండు అంశాల విధంగా కూడా తీసుకోవచ్చు. వెనుకబడిన తరగతుల్లో మనం పేదలు తీసుకుందాం. పేదలు కావచ్చు, నిరాశ్రయులు కావచ్చు. ఇలా అభివృద్ధి చెందిన తరగతుల్లో మనం చూసుకున్నట్లయితే ఆర్థికపరమైన బలోపేతంగా ఉన్నటువంటి, ఎకనామికల్ స్టేటస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి తరగతులు మనం చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ ఇందులో ధనవంతులను పెట్టుకుందాం. ఓకే, మరొక విధంగా సమాజాన్ని రాజకీయ పరంగా కూడా అధ్యయనం చేస్తాం. ఏంటి? రాజకీయ పరంగా పౌరులందరికీ ఓటు వేసే హక్కు, పౌరులందరికీ పోటీ చేసే హక్కుగా,
పౌరులందరికీ ఓటు వేసే హక్కు, పౌరులందరికీ ఎన్నికల్లో పోటీ చేసే హక్కుగా కలిగినటువంటి, ఎన్నికల్లో ఓటు వేసే హక్కు, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు కలిగినటువంటి పౌరులుగా మనం సమాజంలో ఒక తరగతిని చూద్దాం. ఓకే, ఒకటి సామాజిక పరంగా, రెండవది ఆర్థిక పరంగా, మూడవది రాజకీయ పరంగా. మరి సామాజిక పరంగా మనం అంశాలను దృష్టిలో ఉంచుకుంటే, సామాజిక పరంగా సమాజాన్ని అధ్యయనం చేస్తే సమాజంలో వృద్ధులు, పురుషులు, అదేవిధంగా మైనర్లుగా, ఇంకో విధంగా చెప్పాలంటే వృద్ధులతో పాటు వయోజనులు ఉంటారు, పురుషులతో పాటు మహిళలు ఉంటారు, మైనర్తో పాటు మేజర్ ఉంటారు. మరి వీరి యొక్క స్థితిగతులు, సమాజంలో ఉన్నటువంటి ప్రజల యొక్క స్థితిగతులు, వృద్ధుల యొక్క స్థితిగతులు, వయోజనుల యొక్క స్థితిగతులు, అదేవిధంగా పురుషుల యొక్క స్థితిగతులు, మహిళల యొక్క స్థితిగతులు, మైనర్ యొక్క స్థితిగతి, అదేవిధంగా మేజర్ యొక్క స్థితిగతులను అధ్యయనం చేస్తే వీరి యొక్క భౌతికంగా కానీ మానసికంగా కానీ వీరి యొక్క స్థితి ఒకే రకంగా ఉందా అంటే లేదని చెప్పాలి. ఎందుకంటే వయోజనుడు యొక్క పని సామర్థ్యము వృద్ధులతో పోలిస్తే చాలా ఎక్కువ. వయోజనుల యొక్క పని సామర్థ్యము వృద్ధులతో పోలిస్తే చాలా ఎక్కువ. మరి ఈ వయోజనులు తమ యొక్క రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొని ఒక గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతుంటారు. అదేవిధంగా సమాజంలో చూసుకున్నట్లయితే పురుషులకు మహిళల కంటే ఎక్కువ గౌరవప్రదమైన స్థానం ఉందని ఒక రకంగా చూడవచ్చు. అదేవిధంగా మైనర్ పరంగా, మేజర్ పరంగా, ఈ అన్ని కోణాలలో మనం అధ్యయనం చేసినట్లయితే ఏ రకంగా చూసినా కూడా మైనర్లు కానీ, మేజర్ కానీ, పురుషులకు కానీ, మహిళలకు కానీ, వృద్ధులకు కానీ, వయోజనులకు కానీ ఎటువంటి ప్రత్యేక రక్షణలు ఇవ్వకుండా అందరికీ సమానంగా వ్యవహరించాలి, అందరితో పాటు సమానంగా వ్యవహరించాలి అనే విషయాన్ని చట్టం ముందు సమానత్వం తెలియజేస్తుంది. ఎందుకంటే ఇక్కడ వయోజనుడు ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొని రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి ఆర్థిక వనరులు సమకూర్చుకుంటున్నాడు. కానీ ఇక్కడ వృద్ధుడు భౌతిక స్థితి కానీ మానసిక స్థితి బలహీనంగా ఉండడం వల్ల ఆర్థిక కార్యకలాపాలను పాల్గొనకుండా, ఆర్థిక వనరులను సమకూర్చుకోకుండా ఒక రకమైన దయనీయమైనటువంటి స్థితిలో తన జీవితాన్ని గడుపుతున్నాడు. మరి ఇటువంటి వారికి రాజ్యం ప్రత్యేక రకమైనటువంటి సంరక్షణలు, ప్రొటెక్షన్ అందించవలసినటువంటి అవసరం ఉంది. కానీ ఈ చట్టం ముందు సమానత్వం అనేది సిద్ధాంతం ఏమని తెలియజేస్తుందంటే, వృద్ధులు ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనకపోయినప్పటికీ వారికి కనీస అవసరాలను కల్పించడానికి రాజ్యం ఎటువంటి ప్రత్యేక రక్షణ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే చట్టం ముందు సమానత్వం అనే సిద్ధాంతాన్ని మనము అమలు చేస్తున్నాము. ఈ చట్టం ముందు సమానత్వం అనే సిద్ధాంతం ఆధారంగా ఎవరికి ప్రత్యేకమైనటువంటి రక్షణలు కల్పించవద్దు, అది చట్టానికి వ్యతిరేకము అని ఇది రాజ్యానికి సూచిస్తుంది. రాజ్యానికి ఏమని గైడ్ చేస్తుంది? ఇది చట్టం ముందు అందరూ సమానులే కాబట్టి వయోజనులైనా, వృద్ధులైనా, మైనర్ అయినా, మేజర్ అయినా, పురుషులైనా, మహిళలైనా వారి యొక్క స్థితిగతులలో వ్యత్యాసం ఉందా, ఏదేమైనప్పటికీ వారికి ప్రత్యేకమైన రక్షణలు అందించవలసిన అవసరం లేదు. అందరితో పాటు సమానంగా వ్యవహరించాలి, అందరికీ సమానంగా ట్రీట్ చేయాలనే విషయాన్ని ఈ చట్టం ముందు సమానత్వం అనే సిద్ధాంతం తెలియజేస్తుంది. కానీ ఇందులో ఒక మినహాయింపు మనం చూసినట్లయితే, ఈ సిద్ధాంతంలో చట్టం ముందు సమానత్వం అనే సిద్ధాంతంలో ఒక మినహాయింపు మనం చూసినట్లయితే, ఈ చట్టం ముందు సమానత్వం అనే సిద్ధాంతం ఆధారంగా కొందరికి మినహాయింపు ఇవ్వడం జరిగింది. వారు ఎవరంటే, ఒకటి రాష్ట్రపతి, రెండవది గవర్నర్. అంటే రాష్ట్రపతి, గవర్నర్, కేంద్ర, అదేవిధంగా రాష్ట్ర శాసనసభ యొక్క సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులు. ఏంటిది? రాష్ట్ర గవర్నర్ అంటే రాష్ట్రానికి సంబంధించిన గవర్నరు, అదేవిధంగా భారత ప్రభుత్వానికి సంబంధించిన, భారతదేశానికి సంబంధించిన రాష్ట్రపతి,
కేంద్ర అదేవిధంగా కేంద్ర శాసనసభ సభ్యులు, రాష్ట్ర శాసనసభ సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులు. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్రపతి, గవర్నర్, కేంద్ర శాసనసభ సభ్యులు, రాష్ట్ర శాసనసభ సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులకు ఈ చట్టం నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఈ చట్టం నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది అని ఈ విషయాన్ని చట్టం ముందు సమానత్వం అనే సిద్ధాంతం తెలియజేస్తుంది. ముఖ్యంగా ఏంటిది? చట్టం ముందు సమానత్వం అనే సిద్ధాంతం ఎవరికి ప్రత్యేకమైనటువంటి రాష్ట్రాలు ఇవ్వకుండా, జాతి, కుల, మత, ప్రాంతీయ భేదం లేకుండా అందరి పట్ల సమానంగా వ్యవహరించాలి అనే సిద్ధాంతాన్ని ఒకవైపు పేర్కొంటుంది. మరోవైపు రాష్ట్రపతి, గవర్నరు, కేంద్ర శాసన సభ్యులు, రాష్ట్ర శాసనసభ సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ చట్టం ముందు సమానత్వం అనే సిద్ధాంతం నుంచి మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని ఈ సిద్ధాంతం తెలియజేస్తుంది. ఒకవైపు ఎవరి పట్ల వివక్షత చూపకూడదు, అందరి పట్ల సమానత్వంగా వ్యవహరించాలని చెప్పుకుంటేనే మరోవైపు రాష్ట్రపతి, గవర్నర్, కేంద్ర శాసనసభ, రాష్ట్ర శాసనసభ, ప్రభుత్వ ఉద్యోగులకు మినహాయింపు ఇవ్వబడిందని ఈ విషయాన్ని తెలియజేస్తుంది. ఓకే, తర్వాత చట్టం వల్ల సమాన రక్షణ. ఏంటిది? చట్టం వల్ల సమాన రక్షణ. చట్టం వల్ల సమాన రక్షణ ఏమని విషయం తెలియజేస్తుందంటే సమాన పరిస్థితులలో సమానత్వం, సమాన పరిస్థితులలో సమానత్వము, సమాన పరిస్థితుల్లో సమానత్వము, అసమానుల్లో అసమానత్వం, అసమానుల్లో అసమానత్వం, అసమానుల్లో సమాన పరిస్థితుల్లో సమానత్వం, అసమానుల్లో అసమానత్వము. ఇక్కడ ఏమని తెలియజేస్తుందంటే సమాన పరిస్థితులలో సమానత్వము, సమాన పరిస్థితుల్లో సమానత్వము, అసమానుల్లో అసమానత్వం, సమాన పరిస్థితులలో సమానత్వము, సమాన పరిస్థితులలో సమానత్వము, అసమాన పరిస్థితుల్లో అసమానత్వం. అంటే సమానుల్లో సమానత్వం, అసమానుల్లో అసమానత్వం. క్లియర్గా చెప్పండి, ఇంకోసారి రిపీట్. సమానుల్లో సమానత్వం, అసమానుల్లో అసమానత్వం. సమానుల్లో సమానత్వం, అసమానుల్లో అసమానత్వము. సమానుల్లో సమానత్వం, అసమానుల్లో అసమానత్వం. సమానుల్లో సమానత్వం, అసమానుల్లో అసమానత్వం అంటున్నాం. ఇంకో విధంగా చెప్పాలంటే సమాన పరిస్థితుల్లో సమానత్వం, సమాన పరిస్థితులలో సమానత్వంగా చెప్పచ్చు, లేదా సమానుల్లో సమానత్వము, అసమానుల్లో అసమానత్వం అని చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ సమానుల్లో సమానత్వం అని ఎందుకు తెలియజేస్తున్నాం అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం, మనం సమాజంని కొన్ని తరగతులకు విభజిస్తే సామాజిక పరంగా, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా 3 తరగతులను మనం విభజించుకున్నాం. వారి యొక్క స్థితిగతులలో తేడా తెలుసుకుందాం. అవునా? రైట్. మరి ఇక్కడ సమానుల్లో సమానత్వం అంటున్నాము, అసమానుల్లో అసమానత్వం అంటున్నాము. అంటే ఒకే రకమైనటువంటి సామాజిక స్థితి కానీ, ఆర్థిక స్థితి కానీ, రాజకీయ స్థితి కానీ, ఏంటిది ఒకే రకమైనటువంటి సమానమైనటువంటి సామాజిక స్థితి కానీ, ఆర్థిక స్థితి కానీ, రాజకీయ స్థితి కానీ సమాన స్థితికి చెందబడినటువంటి ఈ కేటగిరీలోకి వచ్చేటటువంటి ప్రజల పట్ల ఒక రకంగా వ్యవహరించాలి. అదేవిధంగా అసమానుల్లో అసమానత్వం అంటున్నాం. ఏంటిది? అసమానుల్లో అసమానత్వం. ఒక వ్యక్తి యొక్క ఆర్థిక స్థితి కానీ, రాజకీయ స్థితి కానీ, అదేవిధంగా సామాజిక స్థితి కానీ భిన్నంగా ఉంటుంది. ఏమని? ఆర్థిక స్థితి కానీ, రాజకీయ స్థితి కానీ భిన్నంగా ఉన్నప్పుడు, సామాజిక స్థితి, ఆర్థిక స్థితి, రాజకీయ స్థితి భిన్నంగా ఉన్నప్పుడు ఒక సొసైటీలో ఒక వ్యక్తి యొక్క ఇతర వ్యక్తులతో పోల్చితే సామాజిక స్థితి, ఆర్థిక స్థితి, రాజకీయ స్థితి భిన్నంగా ఉన్నప్పుడు వారితో పాటు అందరితో పాటు సమానంగా వ్యవహరించినట్టుగా వీరికి సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కొంత ప్రత్యేకంగా వ్యవహరించాలి, వీరికి కొంత సంరక్షణలు కల్పించాలి, వీరికి కొన్ని
ప్రొటెక్షన్ అందించాలి, సంరక్షణలు అందించాలి, రక్షణలు అందించాలని తెలియజేసే సిద్ధాంతమే చట్టం వల్ల సమాన రక్షణ. అంటే ఒక వ్యక్తి యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి ఏంటిది, సపోజ్ ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఒక అరటి పండు ఉంది అనుకుందాం. ఏంటిది, ఇక్కడ ఒక అరటి పండు ఉంది అనుకుందాం. దీనికి అందుకోవడానికి ఇద్దరు వ్యక్తులు అనుకుందాము. ఒక ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి. ఎగ్జాంపుల్ తీసుకుందాం. బి అనే వ్యక్తి యొక్క ఎత్తు ఎక్కువ కాబట్టి సులభంగా అరటి పండును అందుకోగలుగుతాడు. కానీ ఏ అనే వ్యక్తి యొక్క ఎత్తు తక్కువ కాబట్టి ఈ అరటి పండును అందుకోలేడు. ఇటువంటి పరిస్థితులు ఎలా చేయాలి, మరి ఏ విధంగా ట్రీట్ చేయాలనే సిద్ధాంతం చట్టం వల్ల సమాన రక్షణ సిద్ధాంతం తెలియజేస్తుంది. ఇటువంటి పరిస్థితులు ఏం చేయాలి, ఏ అనే వ్యక్తికి ఈ అరటి పండును అందుకోవడానికి కొంత ఎత్తుగా ఉన్నటువంటి టేబుల్ కానీ బల్ల కానీ అందించాలి. అర్థమైంది? ఇక్కడ సమాజంలో ఉన్న వ్యక్తులను మనం అధ్యయనం చేస్తే ఒక వ్యక్తి యొక్క సామాజిక స్థితి, ఆర్థిక స్థితి, రాజకీయ స్థితి భిన్నంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ దీన్ని అధ్యయనం చేయడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ ఇక్కడ వేలాడుతున్నటువంటి అరటి పండును తీసుకున్నట్లయితే బి అనే వ్యక్తి, ఏ అనే వ్యక్తి ఇద్దరి మధ్య మనం తేడాలను అధ్యయనం చేస్తే బి అనే వ్యక్తికి ఎత్తు ఎక్కువ కాబట్టి సులభంగా అరటి పండు అందుకోగలుగుతాడు. కానీ ఏ అనే వ్యక్తికి ఎత్తు తక్కువగా ఉండడం వల్ల, ఏ అనే వ్యక్తి యొక్క ఎత్తు తక్కువగా ఉండడం వల్ల ఈ అరటి పండు అందుకోలేడు. ఇటువంటి పరిస్థితుల్లో ఏ అనే వ్యక్తికి కొంత రక్షణలు కల్పించాలి. దీన్ని అందుకోవడానికి ఒక టేబుల్ కానీ ఒక బల్ల కానీ ఇతనికి అందించడం వల్ల, ప్రత్యేక రక్షణ కల్పించడం వల్ల ఇతను కూడా అరటి పండును అందుకోగలుగుతాడు, తన అవసరాలను తీర్చుకోగలుగుతాడు. ఈ రకమైనటువంటి సిద్ధాంతమే చట్టం వల్ల సమాన రక్షణ సిద్ధాంతం తెలియజేస్తుంది. అంటే ఒక వ్యక్తికి తన అవసరాలను తీర్చుకోవడానికి, ఇతర వ్యక్తులతో సమానంగా చూడడానికి, ట్రీట్ చేయడానికి, కొంత రక్షణలు కల్పించడానికి, అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి ఆర్థికంగా వెనుకబడిన, సామాజికంగా వెనుకబడిన, రాజకీయ పరంగా వెనుకబడినటువంటి తరగతులకు, వారికి కూడా అభివృద్ధి చెందిన వర్గాలతో పాటు, సమృద్ధిగా ఉన్నటువంటి వర్గాలతో పాటు, ఆర్థిక వనరులు సమృద్ధిగా ఉన్నటువంటి వర్గాలతో పాటు వారి యొక్క స్థితిని కూడా వారి యొక్క సమాన స్థాయిలో, ధనవంతుల స్థాయిలో, సామాజికంగా, ఆర్థిక పరంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందిన వారి యొక్క తరగతులతో సమానంగా, ఇతరులకు సమానంగా, వెనుకబడిన తరగతులకు సమాన స్థితిలో తీసుకురావడానికి భారత రాజ్యాంగంలో ప్రత్యేక రక్షణలు అనే విషయాన్ని చట్టం వల్ల సమాన రక్షణ సిద్ధాంతం ఆధారంగా కల్పించడం జరిగింది. ఈరోజు మనం చూస్తున్నాం, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, వెనుకబడిన తరగతులకు విద్యా వ్యవస్థలో, ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించబడింది అని మనం చదువుతున్నాం. ఆర్టికల్ 16లో చదువుతాం రిజర్వేషన్ వ్యవస్థ. అదేవిధంగా పేదలకు రేషన్ బియ్యము, అవునా? ఎవరికి ఉంటుంది రేషన్ కార్డు? ఇది తెల్ల రేషన్ కార్డు. ఆర్థిక స్థితి బలహీనంగా ఉన్నటువంటి తరగతులకు, పేద తరగతులు మాత్రమే ఈ రేషన్ కార్డు అందడం జరుగుతుంది. ఎందుకు? ఉన్నత వర్గాలకు ఎందుకు అందడం లేదు? మరి ఆర్థికంగా బలపడ్డటువంటి వర్గాలకు ఎందుకంటే వారి యొక్క ఆర్థిక స్థితి బలమైనది. వారు మార్కెట్లో ఉన్నటువంటి వస్తువులను కొనుగోలు చేసుకొని వారి యొక్క నిత్యావసర సరుకులను, రోజువారీ అవసరాలను తీసుకోగలుగుతారు. కానీ వెనుకబడిన తరగతుల యొక్క ఆర్థిక స్థితి బలహీనంగా ఉండడం వల్ల సమాజంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు మార్కెట్లో ఉన్నటువంటి ధరలకు అనుగుణంగా తమ యొక్క రోజువారీ అవసరాలను తీసుకోలేనటువంటి స్థితిలో ఉంటారు. కాబట్టి రాజ్యమే వారికి ప్రత్యేక రక్షణలు కల్పించి అంటే రేషన్ కార్డు వంటి ఐడెంటిటీ ప్రూఫ్ జారీ చేసి వారికి ఉచితమైనటువంటి ధరలో ఉన్నత వర్గాలతో సమానంగా నిత్యావసర సరుకులను అందిస్తుంది, అవునా అనేది ఈ విషయం తెలియజేస్తుంది. ఏ విషయము? చట్టం వల్ల సమాన రక్షణ అనే విషయము ఇక్కడ పేర్కొన్నటువంటి సిద్ధాంతం మొత్తాన్ని వెనుకబడిన వర్గాలకు, అభివృద్ధి చెందిన వర్గాలతో పాటు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే విషయాన్ని తెలియజేస్తుంది చట్టం వల్ల సమాన రక్షణ సిద్ధాంతం. అంటే ఇక్కడ ఈ సిద్ధాంతం ఆధారంగానే
చట్టం వల్ల సమాన రక్షణ అనే సిద్ధాంతం ఆధారంగానే వెనుకబడిన తరగతులకు, సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు విద్యా సంస్థలలో కానీ ప్రభుత్వ ఉద్యోగాలలో కానీ రిజర్వేషన్ అనే అంశాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. రిజర్వేషన్ అనే అంశం వల్ల వారు కూడా అభివృద్ధి చెందిన వర్గంతో పాటు పోటీ పడడానికి, ప్రధాన స్రవంతిలో తీసుకురావడానికి, వారి యొక్క అభ్యున్నతి కోసం సమాజంలో సమానత్వాన్ని స్థాపించడానికి, ఎందుకంటే ప్రజాస్వామ్యం యొక్క పునాది, ప్రజాస్వామ్యం యొక్క ముఖ్య సిద్ధాంతమే సమానత్వం కాబట్టి సమాజంలో సమానత్వాన్ని స్థాపించడానికి, సామాజిక న్యాయాన్ని అందించడానికి, ఒక సంక్షేమ రాజ్యాన్ని స్థాపించడానికి, బలహీన వర్గాలకు ఉన్నత వర్గాలతో సమానంగా అన్ని అవకాశాలను కల్పించడానికి, కనీస అవసరాలను కల్పించడానికి తీసుకురాబడినటువంటి సిద్ధాంతమే చట్టం వల్ల సమాన రక్షణ. ఈ సిద్ధాంతం ఆధారంగానే ప్రభుత్వాల్లో కానీ, ప్రభుత్వ ఉద్యోగాలలో కానీ, విద్యా సంస్థల్లో కానీ షెడ్యూల్ కులాలు కానీ, షెడ్యూల్ తెగలకు, వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ అనేది ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించబడింది. అదేవిధంగా షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ తెగలకు విద్యా సంస్థలలో రిజర్వేషన్ కల్పించబడింది. దేని ఆధారంగా? చట్టం వల్ల సమాన రక్షణ ఆధారంగా. ఇది మనం నేర్చుకున్నటువంటి అంశం. ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్లయితే చట్టం ముందు సమానత్వము, చట్టం వల్ల సమాన రక్షణ అనే సిద్ధాంతం ఆధారంగా, అనే అంశం ఆధారంగా ఏ వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులు హరించకూడదు, హరించరాదు అనే విషయాన్ని ఇది తెలియజేస్తుంది. అందులో భాగంగా మనం చట్టం ముందు సమానత్వం నేర్చుకున్నాం. చట్టం ముందు సమానత్వం అంటే జాతి, కులం, మత, ప్రాంతీయ భేదాలు లేకుండా రాజ్యం అందరి పట్ల సమానంగా వ్యవహరిస్తుంది. అదేవిధంగా ఎవరికి కూడా ప్రత్యేకమైనటువంటి హక్కులు కేటాయించబడదు, అందరికి సమాన హక్కులు కేటాయించడం జరుగుతుంది అనే విషయాన్ని చట్టం ముందు సమానత్వం తెలియజేస్తే, మరియు ఇందులోనే చట్టం ముందు సమానత్వం అనే సిద్ధాంతంలోనే భాగంగా కొందరికి ప్రత్యేక రక్షణలు, మినహాయింపు ఇవ్వడం జరిగింది. వారు ఎవరంటే రాష్ట్రపతి, గవర్నరు, కేంద్ర శాసనసభ, రాష్ట్ర శాసనసభ సభ్యులు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు. ఇంకో విషయాన్ని మనం అధ్యయనం చేసుకున్నాం. దాని తర్వాత చట్టం ముందు సమానత్వం తర్వాత చట్టం వల్ల సమాన రక్షణ అనే సిద్ధాంతాన్ని అధ్యయనం చేసుకున్నాం. ఈ సిద్ధాంతం ఆధారంగా ఏమని విషయం తెలియజేస్తుంది అంటే, సమానుల్లో సమానత్వము, అసమానుల్లో అసమానత్వము. సమానుల్లో సమానత్వము, అసమానుల్లో అసమానత్వం అంటే ఒక సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఉంటారు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఉంటారు, సామాజికంగా వెనుకబడిన వర్గాలు, సామాజికంగా అభివృద్ధి చెందిన వర్గాలు, ఇలా అనేక రకాలలో మనం ఉన్నటువంటి సమాజంలో, అనేక డైవర్సిటీ ఉన్న సమాజంలో వివిధ రకాల కులాలు, మతాలు, ప్రాంతాలు, అనేక డైవర్సిటీలో అనేక వైవిధ్యంతో కూడినటువంటి సమాజం ఉంటుంది. సమాజంలో ఆర్థికంగా, రాజకీయ పరంగా ఉన్నత స్థాయిలో ఉన్న వర్గాలు, సామాజికంగా పరంగా, ఆర్థిక పరంగా వెనుకబడిన వర్గాలు ఇలా ఉంటారని మనం సమాజాన్ని అధ్యయనం చేసుకున్నాం. కాబట్టి సమాజంలో అభివృద్ధి చెందిన వర్గాలతో పాటు వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడానికి రాజ్యము రిజర్వేషన్ వంటి అంశాలను తీసుకువచ్చిందని చట్టం వల్ల సమాన రక్షణ సిద్ధాంతం మనం తెలుసుకున్నాం. అదేవిధంగా కొన్ని వర్గాలకు ప్రత్యేక రక్షణలు అందిస్తుందని కూడా నేర్చుకున్నాం. ఓకేనా? ఇక్కడ వరకు మనం నేర్చుకున్నటువంటి అంశాలు, అందులో చట్టం ముందు సమానత్వం మరియు చట్టం వల్ల సమాన రక్షణ అనే అంశాన్ని మనం ఈరోజు చాలా విజయవంతంగా, చాలా డెప్త్లో, చాలా కాన్సెప్ట్ క్లారిటీతో నేర్చుకున్నాం. తర్వాత ఆర్టికల్ 15ని నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.